హ్యాపీ డేస్ చాలా బాగుంది. ఎంజాయ్ చేశారమ్మా మూవీని? చాలా చాలా ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయమ్మా ఫ్రేమ్? ఆబ్వియస్గా గుర్తొచ్చాయి. చాలా 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 ఎంజాయ్ చేస్తాను. ఓకే బాయ్ 100 డేస్ పక్కా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా అంటే ఓల్డెన్ డేస్ బుక్ గుర్తొచ్చాయమ్మా మూవీ? చాలా మోస్ట్ మెమరబుల్. వద్దొద్దు చెడగొట్టకండి ప్లీజ్. బాగుంది. చాలా నేర్చుకునే ఉన్నాం. ఇట్ వాస్ రియలీ నైస్. ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయన్నా? ఓల్డెన్ డేస్ కాదు, రన్నింగ్ డేస్ గుర్తొచ్చినాయి. డిగ్రీ మేము ఇప్పుడు రియాలిటీ కాదని అర్థమైంది అన్న. అంతే. వరుణ్ సందేశ్ ఎలా చేశాడు? అంతే. దట్స్ ఇట్. కామెడీ అంతేనా అనిపించింది? కామెడీ సేమ్, అంతా సేమ్. అదే లిక్ జస్ట్ బ్యాగ్ ఎట్లుందో అట్లనే ఉంది. మీరు ఎంజాయ్ చేశారా థియేటర్లో? చాలా బాగా. సో గుడ్ అండి. ఎంజాయ్ అ లాట్. థ్యాంక్ యూ. అవునవును, ఫ్రెండ్స్ గుర్తొస్తారు కదా ఆబ్వియస్లీ. నిఖిల్ గారి క్యారెక్టర్ అంత ఎవరికి అనిపించలేదు. సో ఆయన ఇప్పుడు అవునవును. సో మూవీలో తన క్యారెక్టరే హైలైట్ అనిపించింది నాకు అందరికంటే. సో ఆ నాస్టాల్జియా చాలా హిట్ అనిపించింది. చాలా మంది మెయిన్ పార్ట్ 2 కావాలంటారా? లేదు, పార్ట్ 2 వద్దు. బాగుంది. వరుణ్ సందేశ్ నిఖిల్ వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలా అనిపిస్తాయి థియేటర్ స్క్రీన్ మీద చూస్తుంటే? బాగా అనిపించింది. ఓకే వేరే వస్తు ఆల్రెడీ అయిపోయిన మూవీకి ఏం చెప్తాం అన్న. ఎలా అనిపించింది హ్యాపీ డేస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. టీవీలో చూసారా ఇంతకుముందు థియేటర్లో? ఇంతకుముందు చూసాం, ఇప్పుడు ఫస్ట్ టైం థియేటర్లో చూద్దాం. ఎమోషనల్ మూవీ ఆబ్వియస్లీ. నిఖిల్ క్యారెక్టర్ వరుణ్ సందేశ్ క్యారెక్టర్ అంతా ఎలా అనిపించింది? కొత్తగా చెప్పడానికి ఎలా ఉంది హ్యాపీ డేస్? ఎలా ఉంది? బాగుంది. గుడ్. రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉందండి? చాలా బాగుందన్న. రెస్పాన్స్ అంతా ఎలా ఉందంటే? పిక్స్. వరుణ్ సందేశ్ ఎలా చేశాడు? ఓల్డ్ ఏజ్ గుర్తొచ్చాయి దెబ్బకి. ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారా? ఎస్. టైసన్, మైక్ టైసన్. ఒక టైసన్ కావాలి మాకు కూడా. వెతుకుతున్నాం. ఇది వెయ్యకండి, మా ఇంట్లో చూస్తే కొడతారు. ఎలా ఉందండి? చెప్పండి భయ్యా, ఫీలింగ్ 70 years బ్యాక్ అంటే మళ్ళీ కాలేజ్ డేస్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కనెక్ట్ అయినాం, బాగా ఫీల్ అయినాం. క్లైమాక్స్ సూపర్ ఉంది బ్రో. మూవీ మళ్ళీ రీకనెక్ట్ అయినాం. కాలేజ్ లైఫ్ అంతా గుర్తొచ్చింది. వరుణ్ సందేశ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో. వరుణ్ సందేశ్. ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయా బ్రో? డెఫినెట్లీ బ్రో. ఆబ్వియస్లీ అంత సూపర్ మూవీ గుర్తొస్తా తప్పకుండా. గోల్డెన్ డేస్ అంతా ఎవరైనా మిస్ అయ్యారా బ్రో మీరు? అయ్యే లేదు బ్రో. మూవీ బాగుంది. ఎంజాయ్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరితో వచ్చాము, ఎంజాయ్ చేస్తాం. ఫైనల్ ఇయర్స్ కాదు అంటే లాస్ట్ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా చాలా మంది. ఎమోషనల్ ఏం లేదు, ఆల్రెడీ చూసిన మూవీ కదా, ఎంజాయ్ చేస్తాం. మన గురించి తెలిసిందే కదా. క్రేజీ మూవీ అయితే ఎవర్ ఎండింగ్ మూవీ ఇది. ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ తో చూసేది వేరు ఉంటుంది, ఆ వైబే వేరు. థ్యాంక్ యూ. మెయిన్ క్యారెక్టర్ చేసిన కూడా అంత సక్సెస్ కాలేదు. అవునవును. నిఖిల్ గారు ఒకడే క్యారెక్టర్ హీరో అయ్యారు. హిస్ యాక్టింగ్ సేస్ ఎవ్రీథింగ్. హీస్ వెరీ టాలెంటెడ్. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ. అవునండి. కాలేజ్ లైఫ్ అంటే రిప్లేస్మెంట్ చేస్తారు కొంచెం. అవునండి, వెరీ ఎమోషనల్ అండి. మీకు ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయా? అవునండి. ఆబ్వియస్లీ చాలా మిస్ అవుతున్నా మీ ఫ్రెండ్స్ని. మిస్ అవుతున్నాం. రావాలి, బట్ ఐ డోంట్ నో ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్. సేమ్ కాస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. యా, బాగుంటుంది అలా వస్తుంది. నెక్స్ట్ వరుణ్ గారి రిలీజ్ మూవీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? యా, నైస్. యా, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. అంతా అలాగే ఉంటుంది. ఓకే, అంటే 17 years తర్వాత చూసినప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కాలేజ్ మెమరీస్ అన్ని రిన్యూ అయింది మొత్తం. చాలా మంచిగా అనిపించింది. శేఖర్ కమ్లా గారి మూవీస్ ది బెస్ట్ మూవీ అంటే యా, ఆబ్వియస్లీ ఇట్స్ ద బెస్ట్ మూవీ. అంటే
ఆ కనెక్ట్ అనేది ఈ మూవీ తర్వాత వేరే ఏ మూవీలో అంత లేదు. ఈ మూవీలో మాత్రం ఆ కాలేజ్ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు ఇంత మంచిగా ఉంటుంది అని, కానీ ఏ మూవీ మీకు ఇలా రిలీజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? నువ్వు అంత ఏం లేదు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు నా 2 సిరీస్లు తీసి మళ్ళీ స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఒరిజినల్ ఉన్నది అలాగే ఉండాలి, దాన్ని మళ్ళీ సెకండ్ సిరీస్ తీసి స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఒక సేమ్ కాస్ట్ తోటి ఒకసారి చాలా మంది మీమ్స్లలో అది వర్కౌట్ కాదు. అది వర్కౌట్ కాదు. ఏదైనా సరే ఒకసారి వర్కౌట్ అయింది, మళ్ళీ అది అంత ఈజీ కాదు. ఇది